వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది సామాన్యమైనది కాదు. చాలా మంది ఎమ్మెగనూరులో కనీసం రాత్రి పూట అపరాత్రి పూట గుండెపోటు వస్తే కనీసం ఎక్కడికి పోవాలో తెలియకుండా చనిపోయిన వ్యక్తులు చాలా మంది. నేను వీటిని ప్రత్యేకంగా ఇక్కడికి జనరల్ ఫిజిషియన్ రావాలి, జనరల్ ఫిజిషియన్ ఉండాలి అని చెప్పి పట్టుబట్టి ఇక్కడికి తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఈయన మార్నింగ్ నుంచి నైట్ వరకు డ్యూటీ ఉన్నా ఆన్ కాల్ ఉంటారు కాబట్టి అర్ధరాత్రి కానీ ఎవరికైనా స్ట్రోక్ వచ్చినా, గుండెపోటు వచ్చినా, ఏదైనా కానీ వచ్చినా ఈసీజీ చూసిన వెంటనే ఈరోజు ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సిహెచ్సిని హాస్పిటల్లో ఇమీడియట్గా ఆ టెనెక్టెంప్లేస్ ఇంజెక్షన్ ఇచ్చి ఆ వ్యక్తిని కాపాడే పరిస్థితి ఉంది అని చెప్పి నేను ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తున్నా. ఇది చాలా ముఖ్యమైనది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక చిన్న విషయం కాదు ఇది. పేదవాడికి హాస్పిటల్కి వచ్చినప్పుడు గుండెపోటు వస్తే 40,000 రూపాయల ఇంజెక్షన్ పెట్టుకునేటువంటి పరిస్థితి. ఈరోజు ప్రత్యేకంగా నేను ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఇక్కడ వైద్య మంత్రులు ఎవరైతే శాఖ మంత్రులు ఉన్నారో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 2-3 రీసెంట్గా సేమ్ ఇటువంటి స్ట్రోక్ ఎమ్మెల్యేకి వచ్చిన వెంటనే వాళ్ళ ఇంజెక్షన్ వేసిన వెంటనే వాళ్ళు బ్రతకడం జరిగింది, స్టేబుల్ చేసి మళ్ళీ పంపించడం జరిగింది అని చెప్పి నేను ప్రత్యేకంగా ఈరోజు మా డాక్టర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత టోటల్గా మీరు చూస్తే డెలివరీలు 2,778, దాదాపు 15 నెలల్లో 517 సి సెక్షన్లు, 1,493 ట్యూబెక్టమీస్. ఓవరాల్గా ఒక ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్కి వచ్చినటువంటి వాళ్ళు 18,951 మంది పేషెంట్స్. నేను ఈ వివరాలు ఇంకా ఎప్పుడు ప్రత్యేకంగా చెప్తున్నానంటే ఈ హాస్పిటల్లో ఏ రకమైన ట్రీట్మెంట్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ, అదే రకంగా పేషెంట్స్ ఏ రకంగా వచ్చి బ్రహ్మాండంగా అన్ని చేయించుకొని పోతున్నారు, ఈ వివరాలు చెప్పాలని చెప్తున్నా. ఏదన్నా దాతలు ముందుకు వస్తారా, లేకపోతే ఇంకా ఏ రకమైనటువంటి గవర్నమెంట్ నుంచి చేస్తామా, లేకపోతే పీపీపీ మోడలా, ఏదో మొత్తానికైతే డెఫినెట్గా ఇన్వెస్టిగేటివ్ బ్లాక్, బ్రహ్మాండమైన బ్లాక్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఆ ఓల్డ్ బిల్డింగ్లో చేస్తాం. అదే రకంగా హాస్పిటల్ విషయంలో కూడా బెడ్స్ ఏదైతే తక్కువ వచ్చాయో, ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అన్ని లోటు పట్టడం వల్ల బ్రహ్మాండంగా దాన్ని ఒక్కొక్క దశల వారిగా మనం అన్ని సర్దిద్దుతామని తెలియజేస్తాం. దగ్గర దాదాపు 2,000 మంది పేషెంట్స్ ఈ నెలలోనే. వీళ్ళందరూ కూడా ట్రీట్మెంట్లు, అదే రకంగా సర్జరీస్, అదే రకంగా ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా చూడడం జరిగింది. నేను ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ పెట్టి మీకు చెప్పడానికి కారణం ఏంటంటే అనవసరంగా హాస్పిటల్లో తప్పుడు సంకేతాలు ఇచ్చేటువంటి వ్యవహారాలు జరగకూడదు. ఎందుకంటే ఇది చాలా క్రిటికల్ కేర్, ఆరోగ్యానికి సంబంధించి, ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం. ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా పరిష్కారం చేసుకుని మొన్న నేను అసెంబ్లీ సమావేశాలకు పోయినప్పుడు హెల్త్ మినిస్టర్ గారి దృష్టి తీసుకెళ్ళి దానికి కూడా ఏ రకంగా మన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి షాపులు, అదే రకంగా కాంపౌండ్ వాళ్ళ తద్వారా అయ్యేటట్టుగా పర్మిషన్ కూడా పెట్టి వారి దగ్గర వచ్చే ఆమోదాన్ని తీసుకొచ్చే విధంగా ముందుకు పోవడం జరిగింది. త్వరలోనే దాని కాంపౌండ్ వాళ్ళు కూడా చేసేస్తాం.